కన్నీరు. వెంకటరత్నం అనే వ్యాపారస్తుడి సంతానం నలుగురు కొడుకులే కావటం చేత అందరూ అతన్ని అదృష్టవంతుడు అనేవారు. వెంకటరత్నం కూడా అలాగే అనుకుంటూ వచ్చాడు. ఒక షావుకారు వెంకటరత్నం పెద్ద కొడుకు పిల్లని ఇస్తానని వచ్చి, మీరు కోరినంత కట్నం ఇస్తాను, కానీ ఒక్క షరతు, మీ అబ్బాయిని ఇల్లరికం పంపాలి అన్నాడు. డబ్బు కోసం దేనికైనా సిద్ధంగా ఉన్న వెంకటరత్నం 25,000 తీసుకొని పెద్ద కొడుక్కు పెళ్లి చేసి కాపురానికి పంపేశాడు. అలాగే అతను 20,000 రాబట్టుకొని రెండో కొడుక్కు బొత్తిగా ఇష్టం లేని సంబంధం చేశాడు. మూడో కొడుక్కు కలిగిన ఇంటి పిల్ల దొరికింది. ఈసారి కూడా వెంకటరత్నం కట్నం కింద 20,000 రాబట్టాడు. అయితే మూడోవాడి భార్య తన భర్త చేత వేరే కాపురం పెట్టించింది. ఇలా కొడుకులు ఒక్కొక్కరే తనకు కాకుండా పోతున్నందుకు వెంకటరత్నం చింతించలేదు. వాళ్ళ ద్వారా తాను ఆశించిన దానికన్నా చాలా ఎక్కువ కట్నమే వచ్చింది. అయితే పెద్దవాళ్ళు ముగ్గురిలా కాకుండా నాలుగోవాడు ఎదురు తిరిగి కట్నం తీసుకునే పక్షంలో తాను పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పాడు. డబ్బు యొక్క గొప్పతనం గురించి తండ్రి ఎంత నూరిపోసినా వాడు వినలేదు. కట్నం మానేసి ఉత్త లాంఛనాలైనా తీసుకుందాం అన్నాడు వెంకటరత్నం. ఆ పేరుతో రావలసినది రాబట్టుకుందామని. కట్నం కానీ కానుకగా కానీ దమ్మిడి కూడా తీసుకోకుండా ఉంటేనే నేను పెళ్లి చేసుకునేది అని చెప్పేసి నాలుగోవాడు తనకు నచ్చిన పిల్లను తెచ్చుకొని తండ్రి ముందే పూలదండలు మార్చుకున్నాడు. ఇంత ధిక్కారాన్ని సహించలేక వెంకటరత్నం తన నాలుగో కొడుకును నానా తిట్లు తిట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు. కాలం గడిచింది. వెంకటరత్నం ముసలివాడయ్యాడు. భార్య ఏనాడో పోయింది. కొడుకులను దూరం చేసుకున్నాడు. ఒంటరితనంతో దిక్కులేని వాడై మంచం పట్టాడు. డబ్బిచ్చి ఎవరినైనా పెట్టుకొని తనకు చాకిరీ చేయించుకుందామంటే వాళ్ళు తనను గొంతు పిసికి ఎక్కడ చంపి డబ్బు కాజేస్తారేమోనని భయం. తనకు దిక్కులేని చావు రాసిపెట్టి ఉన్నది కాబోలు అనుకుని బెంగపడిపోయాడు వెంకటరత్నం. తండ్రి మంచాన పడినట్టు తెలిసి నాలుగో కొడుకు భార్యతో సహా వచ్చాడు. కొడుకును చూసి వెంకటరత్నం కంటనీరు పెట్టుకున్నాడు. కొడుకు అతన్ని ఓదార్చాడు. కోడలు వెంకటరత్నానికి తల్లిలాగా సేవలు చేసింది. వెంకటరత్నానికి పోతున్న ప్రాణం తిరిగి వస్తున్నట్టయింది. అతను కోలుకోసాగాడు. అతను తన మిగిలిన కొడుకులను గురించి అడిగితే నాలుగోవాడు, అన్నయ్యలింక రారు నాన్న, నువ్వు వాళ్లకు ధర కట్టి అమ్ముకున్నావు, వాళ్ళింకా నీ వాళ్ళు కారు. రెండో అన్నయ్య ఇష్టం లేని భార్యతో నరకం అనుభవిస్తున్నాడు, వాడి సంగతే మరీ దారుణంగా ఉంది అన్నాడు. వెంకటరత్నం చిన్న పిల్లవాడిలా ఏడ్చాడు. తన కొడుకులను తాను తిరిగి కొనుక్కోలేడు. తనకు ఈ దశలో కావలసిన ప్రేమ డబ్బుకు అమ్ముడైంది. అమ్ముడు పోనివాడే చివరకు దక్కాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.